గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ సన్నద్దమవుతుంది. హైదరాబాద్ రాజకీయాల్లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకోవాలన్న లక్ష్యంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలు, కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులతో వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల వ్యూహానికి పదును పెడుతున్నారు. 200 డివిజన్స్ ను గెలిచేలా పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది గులాబీ పార్టీ. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించిన నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజన జరగడంతో మొత్తం ఎన్నికల సమీకరణం కొత్త మలుపు తిరిగింది. ఈ పరిణామాలను బీఆర్ఎస్ అత్యంత కీలకంగా చూస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన పార్టీగా ప్రజల్లో ఉన్న భావోద్వేగాన్ని మళ్లీ ఓట్లుగా మార్చుకోవాలని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజ్గిరి వంటి కీలక పట్టణ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల్లో కేటీఆర్ ప్రధానంగా 3 అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. బూత్ స్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణ, గత ఎన్నికల్లో బలహీనంగా ఉన్న డివిజన్ల గుర్తింపు, కాంగ్రెస్, బీజేపీల వ్యూహాలను ఎదుర్కొనే ప్రచార కార్యాచరణపై ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గణనీయ విజయాలు సాధించిందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తికి సంకేతమని కేటీఆర్ పార్టీ నేతలకు, క్యాడర్కు చెబుతూ వస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ విభజనను రాజకీయ ప్రయోజనాల కోసమే చేపట్టిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఎన్నికలను ఆలస్యం చేయడానికి ప్రత్యేక అధికారులను నియమించారని, ప్రజాభిప్రాయం లేకుండానే నిర్ణయాలు తీసుకున్నారని విమర్శిస్తున్నారు. ఇక కేటీఆర్ తన సమావేశాల్లో కార్యకర్తలకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై స్పష్టమైన సందేశమిస్తున్నారు. హైదరాబాద్లో మళ్లీ గులాబీ జెండా ఎగురవేయాలనే నినాదంతో పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నారు. ఈ క్రమంలోనే సనత్ నగర్, ఎల్బీనగర్ నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించారు. శేరిలింగంపల్లిలో అన్ని డివిజన్లలో విజయం సాధిస్తామని ఇటీవల కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా మళ్లీ బలపడతామనే అంచనాలో బీఆర్ఎస్ ఉంది. అందుకే నియోజకవర్గాల వారీగా సామాజిక వర్గాల సమీకరణలు, ఐటీ ఉద్యోగులు, మధ్యతరగతి, యువ ఓటర్లపై ప్రత్యేక ఫోకస్ పెంచుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి, పరిపాలనా వైఫల్యాలు, చట్ట వ్యవస్థ సమస్యలు, పెట్టుబడుల తగ్గుదల వంటి అంశాలను ప్రజల్లో బలంగా తీసుకువెళ్లాలి అని కేటీఆర్ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే కాకుండా తెలంగాణ రాజకీయాల భవిష్యత్ దిశను నిర్ణయించే పోరాటంగా మారనున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ పట్టణ ఓటర్ల తీర్పు ఎటు మొగ్గుతుందన్నది ఆసక్తికరంగా మారింది.